బిఎన్బి వాల్యూ అనేది 60,000 వరకు ఉంది. సో, రూ. 7 స్టార్ట్ అయినటువంటి ఈ బిఎన్బి కాయిన్ ప్రెజెంట్ 60,000 ఉందంటే, ఇంకా ఫ్యూచర్‌లో గూడా మనకు ఈ బిఎన్బి కాయిన్ వాల్యూ అనేది ఈ 2025 లాస్ట్ వరకు ఒక రూ. 1,00,000 కంటే ఎక్కువయ్యే అవకాశాలు గూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అది గూడా వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీ మనకు బైనాన్స్ కాయిన్ అనేది. ఈ బైనాన్స్‌లోనే మనకు 3 బ్లాక్ చైన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ బ్లాక్ చైన్ వచ్చి బిఎన్‌బి బికాయిన్ చైను, రెండోదొచ్చి బిఎన్‌బి స్మార్ట్ చైను, అదే విధంగా మూడోదొచ్చి మనకు ఓపీబీఎన్‌బి అనేది. సో, ఈ ఓపీబీఎన్‌బి అనేది లేటెస్ట్‌గా 2023లో స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు. ఈ బ్లాక్ చైన్‌ని తెచ్చారు. ఈ ఓపీబీఎన్‌బి అనేది దీంట్లో స్పెషాలిటీ ఏమింటే, సో, మనకిక్కడ లో అంటే మనకు ట్రాన్సాక్షన్ ఫీ అదేది గ్యాస్ ఫీజ్ ఏదనేది చాలా తక్కువగా ఉంటుంది. అందులో మనకు ఏదైతే ఈ ట్రాన్సాక్షన్ స్పీడ్‌గా ఉంటుందండి. అందుకనే ఈ ఈ రైడ్ బిఎన్‌బి అనేవాళ్ళు ఎవరైతే క్రియేటర్ ఉన్నారో, వాళ్ళు ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారానే దీన్ని డిజైన్ చేశారండి. సో, ఓపీబీఎన్‌బిలో అంత గ్యాస్ ఫీస్ తక్కువ ఏ బ్లాక్ చైన్‌లో గూడా మనకిక్కడ లేదు. లోయెస్ట్ అండి. చాలా తక్కువ గ్యాస్ ఫీస్ అనేది ఇక్కడ మనకు ఓపీబీఎన్‌బిలో అనేది ఉందండి. సో, అదే విధంగా మనకు ఇక్కడ ఏదైతే రైట్ బిఎన్‌బి 2.0 అని ఉందో, ఇది ఇక్కడ ఒక స్మార్ట్ కాంట్రాక్ట్‌తో డిజైన్ చేయబడింది. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ 100% డిసెంట్రలైజ్డ్‌గా ఉంటుందండి. డిసెంట్రలైజ్ అంటే ఏమంటే, సో, యాక్చువల్‌గా మనం ఆల్రెడీ ఎంఎల్ఎం కంపెనీస్ చాలా కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ గావచ్చు, లేదంటే సర్విస్ బేస్డ్ గావచ్చు, మనం చాలా కంపెనీస్ పేర్లు వినుంటాం. అక్కడ అంతా కూడా సెంట్రలైజ్ కంపెనీసే ఉంటాయి మాక్సిమం. సో, సెంట్రలైజ్‌కి, డిసెంట్రలైజ్‌కి తేడా ఏంటి? డిఫరెన్స్ ఏమేంటి? మనం ఇక్కడ చూద్దామండి. సో, సెంట్రలైజ్ కంపెనీలో ఏదో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఒక ఓనర్ ఉంటారు. ఆ ఓనర్ ఎలా చెప్తే అలా నడుస్తుంది. మనం ఓనర్‌కి పే చేస్తాము. కంపెనీలో డబ్బులు వెళ్తాయి. అతను కొంత పెట్టుకొని మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాడు. ప్రొడక్ట్ పంపిస్తూ ఉంటాడు. అతను ప్రొడక్ట్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. సో, మన ఐడీ బ్లాక్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. ప్లాన్ చేంజ్ చేస్తే ప్లాన్ చేంజ్ అవుతుంది. అతను విత్‌డ్రాల్ ఇస్తేనే మనం తీసుకోవాలండి. సో, ఈ విధంగా సెంట్రలైజ్ కంపెనీస్ ఉంటాయి. నెక్స్ట్ సెమీ సెంట్రలైజ్ అంటే మనకు హాఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డిసెంట్రలైజ్ అంటే సో, లైక్ మన రైడ్ బిఎన్‌బి ఏదైతే ఉందో ఇది 100% డిసెంట్రలైజ్ కాబట్టి ఇక్కడ డిసెంట్రలైజ్‌లో కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుందండి. ఎవ్వరు ఓనర్ ఉండరు. సో, ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రూ. 1 ఉన్నా గాని అది ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ అయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్‌లోనే చెప్పుకున్నాం. 100% కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని. ఇక్కడ ఎవరెవరికి డబ్బులు వెళ్ళింది, ఎవరెవరికి 100% డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరగా మనము చూడొచ్చిక్కడ. సో, అందుకని ఇక్కడ 100% ట్రాన్స్‌పరెంట్ ఉంటది. ఆటోమేటెడ్‌గా సిస్టమ్ జరుగుతుంది. ఆటోమేటెడ్‌గా విత్‌డ్రాల్ వచ్చేస్తాయి. మనకిక్కడ విత్‌డ్రాల్ పెట్టుకుంటేనే వస్తుంది. అలా ఏం సిస్టమ్ లేదు. ఆటోమేటిక్‌గా రన్ అవుతుంటుంది. 24/7/365 డేస్ మనకు సో, ఈ ఏదైతే ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా డిజైన్ చేశారో రైట్ బిఎన్‌బి 2.0 అనేది రన్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఎవ్వరు కూడా చేంజ్ చేయలేరు. సో, మన ఐడీని ఎవ్వరు కూడా బ్లాక్ చేయలేరు. దీన్ని ఎవ్వరు హ్యాక్ చేయలేరు. రిమూవ్ చేయలేరు. ఎడిట్ చేయలేరు. ఏమి చేయడానికి వీల్లేదండి. సో, ఒక్కసారి డిసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అనేది లాక్ చేసి, ఫిక్స్ చేసి, రన్ చేసి కోడ్ల ద్వారా వదిలేసారంటే సో, అది ఆటోమేటెడ్‌గా రన్ అవుతుంటుంది. నెక్స్ట్ ఏదన్నా చేంజ్ చేయాలి అంటే ఎవరైతే క్రియేట్ చేశారో ఈ సిస్టమ్‌ని వాళ్ళు గూడా దీన్ని ఎవరు గూడా ఏమీ చేయలేరు. అందుకని డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అనేది అంటారండి. ఇది మనకు రైట్ బిఎన్‌బి అనేది 100% ఇక్కడ డీసెంట్రలైజ్ అండి. సో, అదే విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్ ఏంటి అంటే స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఎవరైతే క్రియేటర్ ఉన్నారో క్రియేటర్‌కి ప్లస్ కమ్యూనిటీకి మధ్య ఒక అగ్రీమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రీమెంట్ ఎలా ఉంటుందంటే, ఒక వాలెట్ అడ్రెస్ మాదిరి మనకు డిజైన్ చేసి క్రియేట్ చేయబడి ఉంటుంది. అదే విధంగా అది టోటల్‌గా మనకు కోడ్స్‌తో రన్ అవుతూనే ఉంటుందండి. అదే విధంగా ఇక్కడ ఆటోమేటెడ్‌గా రన్ అవుతుంది. అది కూడా ఎక్కడ రన్ అవుతుందంటే, బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా సెక్యూరిటీగా సో, ఎవ్వరు కూడా దీన్ని ఏమి చేంజ్ చేయకుండా, హ్యాక్ చేయకుండా, విత్‌డ్రాల్ ఆపడం గాని, ఐడీ బ్లాక్ చేయడం గాని, ఎలాంటియి కూడా ఏమి జరగకుండా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ ద్వారా రన్ అవుతూనే మనకుంటుందండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ రైట్ బిఎన్‌బి. ఈ రైట్ బిఎన్‌బిలో మనకు అడ్వాంటేజెస్ ఏమి అంటే మనం ఇక్కడ ఓనర్‌షిప్ అనేది ఫ్రీ ఉంటుంది. నో అడ్మిన్ అదే విధంగా ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ ఉంటాయి. 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. ప్లాన్ అనేది ఎప్పటికి చేంజ్ గాదు. ఒక్కసారి ప్లాన్‌ని ఫిక్స్ చేసి కోడ్స్ రన్ చేసి లాక్ చేసి వదిలేసారంటే ప్లాన్‌ని ఎవ్వరు గూడా ఎవరైతే క్రియేట్ చేసారో ఈ సిస్టమ్‌ని వాళ్ళు గూడా ఇక్కడ ఎవ్వరు గూడా చేంజ్ జేయడానికి వీలుండదు. 100% మనకిక్కడ రిస్క్ ఫ్రీ అని గూడా చెప్పుకోవచ్చండి. సో, నెక్స్ట్ మనము ఏ విధంగా స్టార్ట్ చేయాలి రైడ్ బిఎన్‌బిలో మనం ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే, సో, మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి లేదంటే యాప్ స్టోర్‌లోకి వెళ్లి సేఫ్ పాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్
డౌన్లోడ్ చేసుకొని ఒక వాలెట్‌ని క్రియేట్ చేసి, ఆ వాలెట్‌లోకి మనము బైనాన్స్ ఫండ్‌ను, బిఎన్‌బి ఫండ్‌ను యాడ్ చేసుకొని, సో, అప్లయన్స్ ద్వారా మనకు రెఫరల్ లింక్ అనేది వస్తుంది. ఆ రెఫరల్ లింక్ ఎంట్రీ చేసి మనం ఇక్కడ జాయిన్ అవుతామండి. ఇక్కడ మనకు టోటల్‌గా యాక్టివేషన్స్ ప్లస్ పేఔట్స్ అన్నీ గూడా బిఎన్‌బి కాయిన్‌లోనే ఉంటాయి. సో, బైనాన్స్ కాయిన్‌లోనే ఉంటుంది. ప్యూర్ బైనాన్స్ కాయిన్‌లోనే మనకు ఐడీ యాక్టివేషన్ అవుతుంది. ప్లస్ మనకు ఇక్కడ పేఔట్స్ కూడా ఉంటాయండి. ఈ సేపాల్ వాలెట్ అనేది వెబ్3 వాలెట్. మనకేదైతే ఇండియాలో మనకు బ్యాంక్స్ ఉన్నాయో క్రిప్టో కరెన్సీలో వెబ్3 వాలెట్స్ ఆ విధంగా ఉంటాయండి. ఈ సేపాల్ వాలెట్ కావచ్చు, ట్రస్ట్ వాలెట్ కావచ్చు, మెటామాస్క్, టోకెన్ ప్యాకెట్. సో, వెబ్3 వాలెట్‌లో ఏ వాలెట్‌లో అయినా గాని మనం ఇక్కడ లాగిన్ అనేది అవ్వచ్చండి. కాకపోతే మనకు అందరూ గూడా మన కమ్యూనిటీలో రైట్ బిగినర్‌లో అందరూ గూడా చాలా మంది సేపాల్ వాలెట్‌ని యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో, నేను గూడా మీకు అదే సజెషన్ ఇస్తాను. ఎందుకంటే సేపాల్ వాలెట్ అనేది ఇంటర్‌ఫేస్ అంతా గూడా చాలా బాగుంటుంది. ఈజీగా ఉంటుంది. తొందరగా ఉంటుంది. స్పీడ్ ఉంటుంది. ఎప్పటికి గూడా అక్కడ మనకు క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి గూడా మనము వాలెట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ వెళ్ళింది? ఎంత వెళ్ళింది? వితిన్ సెకండ్స్‌లో మనకు సో, పర్సన్ టు పర్సన్ గూడా మనకు ఏదైతే మన ఫండ్ ఉందో దాన్ని ట్రాన్స్‌ఫర్ గూడా చేసుకోవచ్చండి. అందుకనే మనమందరం గూడా సేపాల్ వాలెట్‌ని యూజ్ చేస్తాం. ఈ సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మీకు అక్కడ ఒక 6 డిజిట్‌ల కోడ్ వస్తుందండి. అది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 12 వర్డ్స్ వస్తాయండి కీ అనేది. అది చాలా ఇంపార్టెంట్. దాన్ని నోట్ చేసుకోండి. ఎందుకంటే వీటిని మర్చిపోయారంటే బై చాన్స్ మీ మొబైల్ ఇప్పుడుంది కొత్త మొబైలు ఇప్పుడుంది పాత మొబైలు. నెక్స్ట్ కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇన్‌స్టాల్ చేయాలి. సేమ్ వాలెట్‌ని మనం అక్కడ చూసుకోవాలి. ఓపెన్ చేయాలంటే కంపల్సరీగా ఈ 12 డిజిట్‌ల కోడ్ అనేది అవసరం కాబట్టి ఈ 12 వర్డ్స్ ఏదైతే లెటర్ కీ వస్తుందో అది మీ దగ్గర రాసి పెట్టుకోండండి. డెఫినిట్‌గా ఉండాలి. ఇది ఎవ్వరు గూడా మర్చిపోకూడదు. సో, డెఫినిట్‌గా మీ దగ్గర ఉండాలి. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది నోట్ చేసుకోండి. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాలెట్ క్రియేట్ చేసేటప్పుడు 2 నిమిషాలు లేట్ అయినా, 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదండి. మీరు ఒక రిజిస్టర్‌లో రాసుకోండి ఇంపార్టెంట్‌గా. 12 వర్డ్స్ ఏదైతే లెటర్స్ వస్తాయో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో, నెక్స్ట్ మనము బిజినెస్ ప్లాన్‌లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి? ఏ విధంగా ఈ బిజినెస్‌లో స్టార్ట్ చేయాలంటే, సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. టోటల్‌గా మనకు బైనాన్స్ కాయిన్‌లోనే ఐడీ యాక్టివేషన్స్, మనకు పేఔట్స్ కూడా బైనాన్స్‌లోనే ఉంటుంది. ఇక్కడ మనకు 0.0044 బిఎన్‌బితో మనం ఈ బిజినెస్‌లోకి జాయినింగ్ అయిపోవచ్చు. ఇది జాయినింగ్ ఫీ అండి. సో, మనకు అర్థం కావడం కోసం మనం డాలర్స్‌లో ప్లస్ ఐఎన్ఆర్‌లో మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుందామండి. సో, మనకు $3.3తో అయితే మనము జాయిన్ అవ్వచ్చు. అదే విధంగా ఇండియన్ కరెన్సీలో అయితే ఒక రూ. 300 నుంచి 350 అంటే ఇక్కడ ఫిక్స్ ఉండదండి. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాయిన్స్ ఈ క్రిప్టో కాయిన్ అనేది ఎవ్రీ 15 సెకండ్స్‌కి కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు 0.0044 బిఎన్‌బి దాని వాల్యూ అనేది 300 గావచ్చు, 310 గావచ్చు, 20 గావచ్చు, 50 గావచ్చు. బట్ అప్రాక్సిమేట్‌లీ 300 నుంచి 350 మధ్యలో అనేది ఉంటుందండి. సో, ఇక్కడ మనకు అర్థం కావడానికి కోసం, ప్లాన్ కోసం ఒక బిఎన్‌బి వాల్యూ అనేది $700తో కాలిక్యులేషన్ చేసి ఇక్కడ మనము బిజినెస్ ప్లాన్ అనేది చెప్పుకుందామండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్‌గా మనకు ప్రతి ఒక్కరు గూడా ప్రతి ఒక్కరు. నెక్స్ట్ ఇక్కడ టోటల్‌గా 15 అప్‌గ్రేడ్స్ చేసుకోవచ్చు. 15 ర్యాంకులు పెట్టారిక్కడ. సో, ఒక్కొక్క ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు సో, ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందని కూడా నెక్స్ట్ స్లైడ్‌లో మనం చెప్పుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ టోటల్‌గా మనకు రూ. 300తో బిగినర్స్‌తో స్టార్ట్ అయిన తర్వాత మీకు టోటల్‌గా రెండో ర్యాంకు, ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంకు, అచీవర్ ర్యాంకు, అంబాసిడర్ ర్యాంకు, పియనరు, మెంటరు, చాంపియను, డైరెక్టరు టైటాను, ఐకాను అదే విధంగా ఇక్కడ లెజెండు, ఎంపరరు, కన్క్లూనరు, చాన్సలరు, క్రియేటరు ఈ విధంగా టోటల్‌గా మనకిక్కడ 15 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, మీరు డైరెక్ట్‌గా 1-2 ప్యాకేజీలు ఒకేసారి గూడా మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇన్‌కమ్ వచ్చే కొద్దీ టీమ్ సైజ్ పెరిగే కొద్దీ వన్ బై వన్ కూడా మీరు అప్‌గ్రేడ్ చేసుకొని మీ ఇన్‌కమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదంటే నా సజెషన్ ఏమిటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో యాక్చువల్‌గా వర్క్ చేసేవాళ్ళు అండ్ 24/7 అంటే ఫుల్ టైమ్ చేసేవాళ్ళు గావచ్చు, పార్ట్ టైమ్ చేసేవాళ్ళు గావచ్చు. చేసేవాళ్ళు ఒక మినిమమ్ అంటే ఒక మెంటర్ ర్యాంక్ గావచ్చు, ఒక చాంపియన్ ర్యాంక్ కావచ్చు. సో, వీటితో స్టార్ట్ చేసి బిజినెస్ అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈజీగా తొందరగా ఇన్‌కమ్ మీకు తొందరగా ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లేదు వన్ బై వన్ మేము ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని వన్ బై వన్‌గా మేము ఇన్‌కమ్ తీసుకుంటామంటే ఎలాగైనా చాయిస్ ఈస్ యువర్స్. మీకు టీమ్ ఉంటే మీకు తొందరగా ఇన్‌కమ్ కావాలి, తొందరగా గ్రోత్ కావాలి బిజినెస్‌లో అంటే ఒక మెంటర్ ఆరో ర్యాంక్ నుంచి మీరు
డైరెక్ట్‌గా అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా తొందరగా ఇన్‌కమ్ అనేది మీరు గ్రోత్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ టోటల్‌గా మనకు 15 ప్యాకేజెస్ అనేవి ఉండాయి. సో, నెక్స్ట్ మనము ఇన్‌కమ్ చూద్దామండి. సో, ఏ విధంగా మనం ఇక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, చాలామంది అనుకుంటారు ఇదేంటి సార్ రూ. 300 బట్ ఇన్‌కమ్ పెద్దగా చెప్తున్నారు. ఇన్‌కమ్ తీసుకోవచ్చా అంటే అవునండి. యెస్. రూ. 300తో జాయిన్ అయిన వాళ్ళు ప్రెజెంట్ 3-4 కోట్ల వరకు తీసుకున్న వాళ్ళు గూడా చాలామందున్నారు. వితిన్ 3-4 మంత్స్‌లోనే. అంత పెద్ద మంచి టాప్‌లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఈ రైట్ బిఎన్‌బి అనేది. ఇక్కడ మనకు 5 రకాలైనటువంటి ఇన్‌కమ్ అనేవున్నాయి. ఫస్ట్‌దొచ్చి డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్, రెండోదొచ్చి ర్యాంక్ అప్‌గ్రేడు, మూడోదొచ్చి రికరింగ్ లెవెల్ బోనస్, నాలుగోది రాయల్టీ బోనస్, ఐదోదొచ్చి లైఫ్ స్టైల్ రివార్డ్ ఇన్‌కమ్. సో, ఈ ఒక్కొక్క ఇన్‌కమ్ ఏ విధంగా మనం తీసుకోవచ్చనేది వన్ బై వన్ చెప్పుకుందామండి. ఇక్కడ మనకు ట్రీ అనేది ఏ విధంగా సెట్ అవుతుందంటే, మనకు టాప్ టు బాటమ్ అంటే పైనుంచి కిందకి, సో, లెఫ్ట్ నుంచి రైట్‌కి ఈ విధంగా ఆటోమేటెడ్‌గా సో, 2/2 మాట్రిక్స్‌లో ఉంటుందండి. అంటే ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరుంటారు. రెండో లెవెల్‌లో నలుగురుంటారు. అదేవిధంగా మూడో లెవెల్‌లో 8 మందుంటారు. నెక్స్ట్ 16, 32, 64, 128 ఈ విధంగా టోటల్‌గా 2/2 మాట్రిక్స్‌లో మీకు సిస్టమ్ అనేది ఈ విధంగా ట్రీ అనేది ఈ విధంగా డిజైన్ చేశారు. ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా ఇంకొక లెవెల్ వైస్ తీసుకున్నట్లయితే సో, మీకు ఫస్ట్ మీరు ఎంతమందిని డైరెక్ట్ చేస్తే వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్‌లో ఉంటారు. ఫస్ట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎంతమందిని డైరెక్ట్ చేసినా సెకండ్ లెవెల్‌లో ఉంటారు. సెకండ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు మీరు ఎంతమందిని డైరెక్ట్ చేస్తే థర్డ్ లెవెల్‌లో ఉంటారు. అంటే ఇక్కడ ట్రీ అనేది ఎక్కడి నుంచి ఉన్నా ఒకవేళ మీకు అతను పదో లెవెల్‌లో ఉన్నారు ప్రెజెంట్. బట్ మీ రెఫరలే అనుకోండి. అతను మీకు ఫస్ట్ లెవెలే కౌంట్ అవుతాడు. అదే విధంగా మీరు ఐడీని రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన మీకు వందో లెవెల్‌లో పడ్డాడు. బట్ మీకు అతను ఫస్ట్ లెవెల్ మీ ద్వారా రెఫరల్ ఉంటే అతను మీకు ఫస్ట్ లెవెలే ఉంటుంది. ఈ విధంగా మనకు ఏదైతే 2.0 సాఫ్ట్‌వేర్ ఉందో ఓపెన్ అవ్వగానే మనకు 2 ట్రీ అనేది కనిపిస్తాయి. 2 ట్రీలు కనిపిస్తాయి. ఒకటొచ్చి మనకు డైరెక్ట్ అంటే 2, 4 సేమ్ ఉంటాది. బట్ అక్కడ డైరెక్ట్‌గా ఉన్న వాళ్ళ ట్రీ సెపరేట్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ మీకేమంటే ఈ ట్రీలో ఏదైతే 2/2 మాట్రిక్స్ ఆటో ట్రీ ఉందో ఇక్కడైతే మీకు అంటే మీ అప్లయన్స్ నుంచి ఐడీస్ కూడా పడినా గాని ఈ ట్రీలో ఎక్కడైతే ప్లేస్‌మెంట్ ఖాళీ ఉంటుందో అక్కడికి వెళ్లి ఫిక్స్ అయిపోయి అక్కడ పడిపోతుందండి. ఇక్కడేమంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవడానికి ఇక్కడ వీలుండదండి. ఇక్కడేమంటే ఆటోమేటెడ్‌గా సిస్టమ్ అనేది సో, ఫస్ట్ 1, 2 ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ 3, 4, 5, 6 ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఈ విధంగా ఫిల్ అయిన తర్వాతనే వన్ బై వన్ మీరు ఇక్కడొద్దు నాకు నేనిక్కడే ఈ ట్రీలోనే ఎక్కువ వేసుకుంటానంటే అక్కడ ఆ విధంగా కాదు. ఎందుకంటే ఇక్కడ 2/2 మాట్రిక్స్ ఉంది కాబట్టి ఆటో ట్రీ అనేది అంటే ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ అనేది ఆటోమేటెడ్‌గా అక్కడికి వెళ్లి ఫిక్స్ అయిపోయి అక్కడ కూర్చొనేస్తుంది. సో, ఈ విధంగా మీ అప్లయన్స్ ద్వారా ఐడీ పడినా గాని ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ పడొచ్చు. లేదు మీ అప్లయన్స్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మీకు ఇక్కడ ఈ విధంగా ఫిక్స్ అయిపోయి అక్కడ పోయి కూర్చొనేస్తాయండి. ఇక్కడ టోటల్‌గా మనకు 2 ట్రీలు కనిపిస్తాయి. ఒకటొచ్చి మనకు అప్లయన్స్ ద్వారా స్పిల్‌లో పడినా గాని అవే ఉంటాయి. బట్ ఇక్కడేమంటే మనము ఏదైతే డైరెక్ట్ ఇస్తామో లెవెల్ వైస్ టీమ్‌లో వాళ్ళంతా మనకు ఫస్ట్ లెవెల్ ఉంటారు. ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు రెఫర్ చేస్తే రెండో లెవెల్. ఈ విధంగా ఈ లెవెల్ వైస్ టీమ్ గూడా ఉంటుంది. మనకిక్కడ 2/2 మాట్రిక్స్ టీమ్ గూడా ఉంటుందండి. సో, 2 ట్రీలనేది మనకిక్కడ కనిపిస్తాయి. సో, వీటిల్లో మనకు ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి డైరెక్ట్ రెఫరల్ బోనస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత ఒక వ్యక్తిని చందు అనే వ్యక్తిని మీరు జాయిన్ చేశారు. సో, జాయిన్ చేయడం వల్ల అతను మీ రెఫరల్ ద్వారా వచ్చారు కాబట్టి అతను రూ. 300తో జాయిన్ అవుతాడు. సో, రూ. 300తో అతను జాయిన్ అవుతున్నాడంటే సో, దాంట్లో 10% అంటే డైరెక్ట్ రెఫరల్ బోనస్ ఎంతండి? 10% అంటే రూ. 30 అనేది మీకొచ్చేస్తుంది ఇమ్మీడియేట్‌లీ. నెక్స్ట్ అతనేం చేస్తాడు? ఈ చందు అనే వ్యక్తి రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్న 10% మీకొస్తుంది. అతను ఐదో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా మీకు 10% వస్తుంది. నెక్స్ట్ అతను 15 లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు 10% వస్తుంది. అంటే ఆయన ఎప్పుడెప్పుడు అప్‌గ్రేడ్ చేసినా గాని మీకు ఆ అమౌంట్‌లో నుంచి 10% అనేది మీకొచ్చేస్తుంది. మీరు బిగినర్ అయినా పర్వాలేదు. బట్ మీకు డైరెక్ట్ రెఫరల్‌తో ఆయన డైరెక్ట్‌గా అంబాసిడర్ వేసుకున్నా, లేదంటే ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని సో, 10% అనేది మీకొచ్చేస్తుంది. మీరు ఎంతమందినైనా గాని డైరెక్ట్ రెఫరల్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ మీరు మాక్సిమం ట్రై చేయండి. సో, ఎంతమందైతే అంత వీలుగా సో, మీకేదైతే ఫస్ట్ ఐడీ ఉందో దానికి మీకు ఎక్కువ మందిని రెఫరల్ ఇచ్చుకోండి. ఎక్కువ డైరెక్ట్ ఇచ్చుకోండి. మీరు మంచి ఇన్‌కమ్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ
సో, ఇక్కడ సాగర్ సార్ అనే వ్యక్తి జాయిన్ అయ్యారు. సో, అతను చందు అనే వ్యక్తిని రెఫరల్ చేశాడు. ఇతనేం చేస్తున్నారంటే బిగినర్ 300తో జాయిన్ అయిన తర్వాత ఆయన రెండో లెవెల్‌ని, మూడో లెవెల్, 4, ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడు. సో, అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు రెండో లెవెల్‌కి 425, మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 850, నాలుగో లెవెల్ కోసం 1750, ఐదో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 3400. సో, టోటల్ ఈ 4 లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి 2, 3, 4, 5 ర్యాంకుల్ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి సో, అతనికి నాకు ఎంత పట్టింది? 6,425 పట్టింది. సో, దీంట్లో నుంచి 10% ఇమ్మీడియేట్‌లీ ఆయనకి రూ. 642 అనేది వెళ్ళిపోతుందండి. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నాడనుకోండి. మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి సో, రూ. 6,660 అవుతుంది. సో, దీంట్లో నుంచి 10% అంటే సో, రూ. 666 మళ్ళా అతనికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1,04,000 సో, దాంట్లో 10% అంటే 10,400 ఇమ్మీడియేట్‌లీ ఎళ్ళిపోతుంది. ఈ విధంగా 10% అనేది మీకు సో, ఎంతమందైతే మీకు డైరెక్ట్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా గాని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని 10% అనేది మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుందండి. ఇది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది మీకు 10% ఉంటుంది. రెండోదొచ్చి ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్సు ఇక్కడ 69% ఉంటుంది. చూడండి ఇక్కడ 69% ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్. ఈ ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్‌లో మీకు ఏదైతే 10% ఉందో మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అది కాకుండా ఈ 69% అనేది ర్యాంక్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ అండి. ఇక్కడ చూడండి బిగినర్ అనే వ్యక్తి 300తో జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి జాయిన్ అయ్యారు. అతను ఒక ఇద్దరిని రెఫర్ చేశాడు. సో, 10% అనేది వెళ్ళిపోయుంటుంది. రూ. 30 వెళ్ళిపోయుంటుంది. అది కాకుండా మళ్ళా ఇక్కడ అతనికి $2.2 అంటే 200, 200, $400 మళ్ళా ఇతనికి వెళ్తాయి. అంటే ఇక్కడ టోటల్‌గా ఎంత ఉందండి? సో, 10% డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కము ప్లస్ ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ 69% అంటే టోటల్‌గా ఇతనికి ఒక ఇద్దరిని జాయిన్ చేపించడం ద్వారా సో, 79% అనేది అతనికి ఇన్‌కమ్ అనేది వెళ్ళిపోతుందండి. సో, ఇంకా మనం క్లారిటీగా చూడాలంటే ఒకవేళ మీరు ఒక 5 మందిని డైరెక్ట్ బిగినర్స్‌ని జాయిన్ చేస్తే మీకక్కడ సో, $13 వస్తాయి. అదే విధంగా 10 డైరెక్ట్ చేస్తే మీకు $26 అదే విధంగా 20 మెంబర్స్‌ని డైరెక్ట్ చేస్తే $52 అదే విధంగా 50 మందిని డైరెక్ట్ చేస్తే $130 బట్ ఇక్కడ మీకు ఈ ఆహ్, ఈ ఇద్దరు మెంబర్స్‌ననేది ఈ లెవెల్ అప్‌గ్రేడ్‌లో మాత్రం 2 మెంబర్స్‌ని డైరెక్ట్ ఉండాలి. ఒక $300 కావచ్చు, బిగినర్స్ కావచ్చు, ఏ ర్యాంక్ అయినా గాని ఒక ఇద్దరినైతే మీరు డైరెక్ట్ అనేది కంపల్సరీగా చేసుండాలి ర్యాంక్ అప్‌గ్రేడ్‌లో. బట్ డైరెక్ట్ స్పాన్సర్‌లో మీకు ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు బిగినర్ అయినా గాని పర్వాలేదు. 10% ఇన్‌కమ్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ర్యాంక్ అప్‌గ్రేడ్ రెండో ఇన్‌కమ్‌లో మాత్రం సో, మీరు ఒక ఇద్దరినైతే డైరెక్ట్ స్పాన్సర్ అనేది ఉండాలండి. నెక్స్ట్ మనము చూసుకుందామండి. ఈ ర్యాంక్ అప్‌గ్రేడ్‌లో ఏ విధంగా పెద్ద ఇన్‌కమ్ తీసుకోవచ్చనేది జీరో టు హీరో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనము తీసుకొనేది చూద్దామండి. ఇక్కడ చూడండి మీరున్నారు. మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చారు. ఎందుకంటే మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరే వస్తారు. ఎందుకంటే 2/2 మెట్రిక్స్ కాబట్టి. సో, ఈ ఇద్దరి నుంచి మీకు $2.6 అంటే టోటల్‌గా మీకిక్కడ $5.2 అంటే $480 అనేది వచ్చేసింది. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో మీరేం చేస్తారంటే రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు రెండో లెవెల్ నుంచి గూడా మీకు ఇన్‌కమ్ కావాలి కాబట్టి, ఒక రూ. 425తో మీరు రెండో లెవెల్‌ని ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా సో, మీకు ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరు నుంచి మీకు ఇన్‌కమ్ వచ్చేసింది. ఆ వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. అప్పుడు మీకు రెండో లెవెల్‌లో టోటల్‌గా నలుగురుంటారిక్కడ. ఈ నలుగురు నుంచి గూడా ఒక్కొక్కరి నుంచి రూ. 293 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి మీకు సో, 293 అంటే ఇక్కడ టోటల్‌గా మీకు రెండో లెవెల్‌లో మీకు రూ. 1,172 వస్తుంది. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇక్కడ రూ. 850 పడుతుంది. అంటే మీకు మూడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీకు మూడో లెవెల్ ఓపెన్ అయిన తర్వాత మూడో లెవెల్‌లో ఎంతమందుంటారండి? ఎవరైతే రెండో లెవెల్‌లో నలుగురున్నారో ఈ నలుగురు గూడా ఇద్దరిద్దరిని ప్రమోట్ చేసినప్పుడు మీకు ఆటోమేటెడ్‌గా మూడో లెవెల్‌లో ఎంతమందవుతారు? 8 మందవుతారు. ఎనిమిదో లెవెల్‌లో మీకు ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 580 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకిక్కడ మూడో ఇన్‌కమ్ అనేది రూ. 4,640 అండి. అంటే ఇక్కడ చూడండి మీరు స్టార్ట్ చేసిందైతే రూ. 300తోనే స్టార్ట్ చేసేసారు. బట్ ఇక్కడ చూడండి మీకు టోటల్ ఇన్‌కమ్ ఎంతొచ్చింది? రూ. 4,640 వచ్చింది. ప్లస్ మీకు ఎంతమంది టీమయ్యారు? 16 మంది టీమయ్యారు. సో, అదే విధంగా నెక్స్ట్ మీరు
నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు నాలుగో లెవెల్‌లో ఎంతమంది ఉంటారంటే టోటల్‌గా 16 మంది ఉంటారు. సో, ఈ 16 మంది నుంచి గూడా ఒక్కొక్కరి నుంచి రూ. 1,206 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకిక్కడ నాలుగో లెవెల్ ఇన్‌కమ్ రూ. 19,320. అంటే మీకు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీరెంత ఇన్‌కమ్ ఇక్కడ ఖర్చు చేశారు? రూ. 1,750. బట్ ఇన్‌కమ్ ఎంతొచ్చింది మీకు? 19,320 అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ మీరేం చేస్తారు? ఐదో లెవెల్ గూడా అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఐదో లెవెల్‌లో టోటల్‌గా మీకు 32 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 2,350 అంటే టోటల్‌గా 75,000 అనేది రావడం జరుగుతుంది. సో, మీరు పెట్టిందైతే 3,400 అండి ఐదో లెవెల్‌కు పీనర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి. బట్ మీకు ఇన్‌కమ్ అనేది చూడండి రూ. 75,000. చూడండి ఇప్పటి వరకు ఐదో లెవెల్ వరకు మీకు చిన్న చిన్నగానే ఇన్‌కమ్ అనేది కనిపించింది. నెక్స్ట్ చూడండి వస్తూ వస్తూ ఇన్‌కమ్ సైజ్ ఏ విధంగా పెరుగుతుందో నెక్స్ట్ ఆరో లెవెల్‌లో మీకు టోటల్‌గా 64 మందుంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 4,700 అంటే టోటల్‌గా మీకు 3,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుందండి. సో, మీరు ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎంత ఇన్‌కమ్ పెట్టారండి మీరు? రూ. 6,660. బట్ మీకు ఇంకా ఆరో లెవెల్ ఇన్‌కమ్ ఎంతొచ్చిందండి? 3,00,000 వచ్చిందండి. సో, నెక్స్ట్ ఈ విధంగా చూసుకుంటే పోతే ఏడో లెవెల్ చాంపియన్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి, మీకు ఏడో లెవెల్ కొనైపోతుంది. ఏడో లెవెల్‌లో టోటల్ ఎంతమంది ఉంటారండి ఇక్కడ? 128 మందుంటారు. అంటే ఒక్కొక్కరి నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తుందంటే మీకు సో, రూ. 9,400 ఒక్కొక్కరి నుంచి అయితే టోటల్ ఇన్‌కమ్ అనేది మీకు 12,00,000 వరకు వస్తుందండి. ఓన్లీ ఏడో లెవెల్ నుంచినే. నెక్స్ట్ ఎనిమిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఎనిమిదో లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎనిమిదో లెవెల్‌లో టోటల్‌గా మీకు 256 మందుంటారండి. సో, ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 18,000 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇక్కడ ఎనిమిదో లెవెల్‌లోనే 46,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ చూడండి టోటల్‌గా 256 మందుంటారు మీకు ఎనిమిదో లెవెల్‌లో. అతను ఈ రోజు కాకపోయినా, రేపైనా, ఒక నెల తర్వాతైనా ఎనిమిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు మీకు అతని నుంచి 18,000 అనేది వచ్చేస్తుంది. అంటే టోటల్‌గా ఇక ఎనిమిదో లెవెల్ మీకు 46,00,000 నెక్స్ట్ మీకు తొమ్మిదో లెవెల్ ఇన్‌కమ్ అండి. ఇక్కడ తొమ్మిదో లెవెల్‌లో టోటల్‌గా మీకు 2/2 మెట్రిక్స్‌లో 512 మందుంటారు.